అదేనంటే ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు సార్, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షల ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బులు తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. అవి చేయడం చేత కాదు. రోడ్డంతా ఈ రాష్ట్రం అంతా సిద్ధం అని చెప్పి పోస్టర్లు వేసుకున్నారు. ఆ పోస్టర్లో డబ్బులు తీసి ఇచ్చినా కూడా అది వేస్ట్ చేయకుండా ఆ డబ్బులతో ఎవరి డబ్బు అండి అది? పోస్టర్లు వేసుకుంది ఎవరి డబ్బు? అయ్యి ఆలోచించండి. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఏదో అంటుంటారు చాలా మంది. ఆయన ఎవరో పేరున్న నాని, పేరు లేని నాని, ఏం పేరు అయింది? పేర్లు నాని. పేర్లు నాని గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్. జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, జానీ మాస్టర్ ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేమా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది? ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజం ఏముందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముకున్నాం. ఒక సరుకులా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం అమ్మ కలకల ఆడాలి, పేదలు మాత్రం విలవిల ఆడాలి. మాట్లాడితే సరే ఖచ్చితంగా బాధేస్తుందండి. ఎందుకంటే ఇచ్చిన ఇల్లును ఇంట్లో ఉంటే ఏడ కూలిపోయి పడిపోతాం అని చెప్పి ఇళ్లలో చేరలేక పరిస్థితి ఆ ఇల్లులు అయితే. సో ఏమైనా మాట్లాడితే కేసులు, మాట్లాడితే మనుషులు పెట్టి బెదిరీటాలు, మాట్లాడితే మనుషులు పెట్టి కొట్టిటాలు. ఏంటండి ఇది? దౌర్జన్యం. మీరు చేసే పనులే కదా చెప్తున్నది. ఒకటి గుర్తుపెట్టుకోండి, జనసేన సైనికులు కొడతారనో ప్రాణాలు తీస్తారనో భయపడే సమస్య లేదు. జనసేన సైనికుడు అంటేనే ప్రాణాన్ని ముందు పెట్టి ముందుకెళ్తారు. తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా. నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం. మా కళ్యాణ్ అన్న చేస్తాడు, ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను. ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతుంది. జనసేన పార్టీ తరఫు నుంచి ఇమీడియట్ గా ఇల్లు శాంక్షన్ చేయాలి. ఎవరు స్పందిస్తారో స్పందించండి.